ఈ వీడియోలో మనం షిప్లో ఉన్న ముఖ్యమైన పార్ట్స్ అన్నిటి గురించి తెలుసుకుందామండి. హల్ నుండి బ్రిడ్జ్ వరకు, ఇంజన్ రూము, డెక్, అకామిడేషను అన్నిటిని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సముద్ర ప్రపంచంలోని మనం ప్రయాణం ప్రారంభిద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ 100K అండి. ఇక ముందు కూడా మంచి వీడియోస్ అయితే తీసుకుని వస్తాను. సో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మొదటగా హల్ గురించి అయితే తెలుసుకుందామండి. హల్ అంటే షిప్ యొక్క మెయిన్ బాడీ ఏదైతే ఉందో దాన్ని హల్ అంటారు. ఇది షిప్ని నీటిపై తేలియాడడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే హల్లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ముందు భాగం ఏదైతే ఉందో దాన్ని బౌ అంటారు. వెనకాతల భాగం ఏదైతే ఉందో దాన్ని స్టెర్న్ అంటారు. ముందు భాగం ఏంటంటే అల్లని కట్ చేసుకుంటూ వెళ్తుంది, అది దాని యొక్క ప్రత్యేకత. అలాగే వెనకాతల ప్రొపెల్లర్ రడ్డర్ ఉంటుంది, అది షిప్ ని ముందుకు తోయడానికి, సెయిల్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. హల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. సేమ్ టైము అది షిప్ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ సెయిలింగ్ చేయడానికి ఒక విధంగా డిజైన్ చేస్తారు. సో నీరు లోపలికి రాకుండా ఉండేందుకు హల్ ని ఒక ప్రాపర్ గా డిజైన్ చేస్తారు. తర్వాత డెక్ అంటే షిప్ లోని ఫ్లోర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటాయి. అలాగే ఫ్లోర్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ కలిపి డెక్ అంటారు. మెయిన్ డెక్ అనేది మొత్తం షిప్ పొడవునా ఉంటుంది. దానిపై ఉన్న అప్పర్ డెక్స్ అంటే ఎవరైతే అకామిడేషన్ కోసం, నావిగేషన్ కోసం కంప్లీట్ గా రూమ్స్ డిజైన్ చేసి ఉంటుంది, దాన్ని ఏమో అప్పర్ డెక్ అంటాము. ఇంకా ఫోర్కాస్టల్ డెక్ అంటే అనేది షిప్ భాగం ముందు భాగంలో ఉంటుంది కదండి, దాన్ని ఫోర్కాస్టల్ డెక్ అంటారు. అక్కడే మూరింగ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. అక్కడే రోప్స్ ఉంటాయి. తర్వాత యాంకర్ పొజిషన్ కూడా అక్కడే ఉంటుంది. కంప్లీట్ గా దాన్ని ఫోర్కాస్టల్ డెక్ అయితే అంటారు. ఇకపోతే షిప్ లో మెయిన్ పార్ట్ హార్ట్, దాన్ని షిప్ ఇంజన్ రూమ్. ఇప్పుడు షిప్ యొక్క హృదయం గురించి తెలుసుకుందాం. అదే షిప్ ఇంజన్ రూమ్. ఇక్కడ మెయిన్ ఇంజన్, జనరేటర్స్, తర్వాత ఆక్సిలరీ ఇంజన్స్, ఫ్యూల్ పంప్స్, అలాగే కంప్రెసర్స్, ఇంకా బాయిలర్స్ అనేవి చాలా మిషనరీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కలిసి షిప్ కి పవర్ని అయితే ఇస్తాయి. అలాగే ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో 24/7 కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అన్ని సిస్టమ్స్ ని కూడా మానిటర్ చేస్తూ, రిపేర్ చేస్తూ, ఫుల్ ఎఫిషియన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంజన్ రూమ్ లేకపోతే అసలు షిప్పే ఉండదు. ఇకపోతే ఇంకా నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ అనేది షిప్ యొక్క మెయిన్ పార్ట్. ఇది కూడా ఇంజిన్ రూమ్ ఏదైతే ఉందో అది షిప్ యొక్క హార్ట్ అయితే, బ్రిడ్జ్ అనేది బ్రెయిన్ అండి. ఈ బ్రిడ్జ్ షిప్ మొత్తానికి కూడా చాలా చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అలాగే బ్రిడ్జ్ నుండి ఆఫీసర్స్ నావిగేట్ చేస్తారు షిప్ ని. ఇక్కడ రాడార్స్ ఉంటాయి, GPS ఉంటుంది, AIS ఉంటుంది, అలాగే కంపాస్ ఉంటుంది, అలాగే హెల్మ్, ఇంకా ఇంజిన్ టెలిగ్రాఫ్స్ అయితే ఉంటాయి. కెప్టెన్ మరియు ఆఫీసర్స్ ఇక్కడే షిప్ ని స్టీర్ చేస్తారు, అంటే స్టీరింగ్ చేస్తారు. అలాగే డైరెక్షన్ కంట్రోల్ చేస్తారు షిప్ ని ఎటు వెళ్ళాలనేది. అలాగే దాంతోపాటు పోర్ట్ తో కమ్యూనికేషన్స్ కూడా ఎక్కడి నుంచో జరుగుతుంది. ఇది ఎంటైర్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఇంజిన్ రూమ్ లోని. అలాగే ఇక్కడ కూడా కొన్ని టెక్నికల్ కొన్ని ఉంటాయండి మిషన్స్. వాటన్నిటి గురించి కూడా ఒక ప్రాపర్ వీడియో అయితే చేస్తాను. ఆ నెక్స్ట్ వచ్చేసరికి కార్గో హోల్డ్స్, ఇంకా కార్గో ఏరియా. ఇప్పుడు ఏదైతే కార్గో లోడ్ చేసి ఒక దేశం నుండి ఇంకో దేశంకి అయితే తీసుకెళ్తారో ఆ మెయిన్ షిప్ యొక్క మెయిన్ దానికి ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అది కార్గో హోల్డ్ అండి. కార్గో షిప్స్ లోనే ప్రధాన భాగం అండి ఇది కార్గో హోల్డ్స్. ఇది కార్గో ట్యాంక్స్, కార్గో హోల్డ్స్ అది షిప్ ని బట్టి ఉంటుంది. ట్యాంకర్స్ అయితే ట్యాంక్స్ ఉంటాయి. అలాగే నార్మల్ జనరల్ కార్గో అయితే నార్మల్ గా హల్ మాత్రమే ఉండి కార్గో మాత్రమే ఉంటుంది. బల్క్ క్యారియర్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో కంటైనర్ షిప్స్ లోనే కంటైనర్స్ కూడా ఉంటాయి. అవి డెక్ పైన ఉంటాయి. అది ఏంటంటే కంప్లీట్ గా హోల్డ్ చేసుకుని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అయితే తీసుకెళ్తాయి. ఆయిల్ ట్యాంకర్ లాంటివి ఏంటంటే లోపల కార్గో ట్యాంక్స్ అయితే ఉంటాయి. వీటిలోనే ఆయిల్ లేదా కెమికల్స్ అయితే ఉంచుతారు. ఇవే కాకుండా అన్ని రకాల షిప్స్ అయితే ఉంటాయి. అన్నిటినీ కూడా కార్గో డెక్ అంటారు. దాన్ని కార్గో హోల్డ్స్, కార్గో డెక్స్ అంటే అంటారు. ఇది చాలా చాలా సేఫ్టీతో కూడుకున్నవి అయితే ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి అకామిడేషన్, ఇంకా లివింగ్ ఏరియా అండి. క్రూ సభ్యులు కూడా అంతా కూడా చాలా నెల తరబడి అయితే షిప్ లో ఉంటారు. అందుకే వాళ్ళ కోసం షిప్ లోనే అకామిడేషన్
బ్లాక్ అయితే ఉంటుంది. అక్కడే లివింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇందులో క్యాబిన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా క్యాబిన్స్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు మెస్ రూమ్ అయితే ఉంటుంది వంటకి. అలాగే గ్యాలీ ఏదైతే ఉన్నదో దాన్ని అన్నింటినీ కూడా వంటశాల అంటారు. ఇంకా జిమ్స్ ఉంటాయి, తర్వాత రిక్రియేషన్ రూమ్ లాంటివి కూడా ఉంటాయి. అది షిప్ని బట్టి ఉంటుంది. మెయిన్గా అయితే అకామిడేషన్ రూమ్స్లోని మ్యాక్సిమం క్రూకి సంబంధించిన అకామిడేషన్ రూమ్స్, తర్వాత గ్యాలీ, ఇంకా మెస్ రూమ్ అయితే ఉంటుంది. ఇది కంపల్సరీ. అలాగే క్రూకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా బాగా చూసుకోవాలి. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ ఉంటాయి. సో ఇది క్రూకి ఒక ఫ్లోటింగ్ హోమ్ లాంటిది. నెక్స్ట్ పార్ట్స్ వచ్చేసరికి రడ్డరు, యాంకర్, ఇంకా ప్రొపెల్లర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి. యాస్ట్రన్లోనేమో ప్రొపెల్లరు ఇంకా రడ్డర్ ఉంటుంది. బౌ దగ్గర ఏమో ఫ్రంట్లో డెక్లోనేమో యాంకర్ అయితే ఉంటుంది. షిప్ని కదిలించేది ప్రొపెల్లర్ అండి. అది యాస్ట్రన్లోనే ఉంటుంది, యాస్ట్రన్ దగ్గర ఉంటుంది. నీటిని పుష్ చేస్తే షిప్ని అయితే ముందుకు తీసుకుని వెళ్తుంది. రడ్డర్ షిప్ దిశనైతే చేంజ్ చేస్తుంది, కోర్స్ అయితే చేంజ్ చేస్తుంది. రడ్డర్ ఇలా ఉంటుందండి, ఇది ఇలా తిరుగుతుంది. ఇటువైపు తిరిగితే అటువైపు వెళ్తుంది షిప్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ షిప్ సేల్ చేయడానికి. యాంకర్ని షిప్ ఆగిపోయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. ఎప్పుడైనా ఏ కంట్రీకైనా వెళ్ళాలంటే ఫస్ట్ యాంకర్ వేసిన తర్వాత అక్కడ అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని ఆ పోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత యాంకర్ అప్ చేసి అప్పుడైతే లోపలికి వెళ్తారు. యాంకర్ చాలా చాలా ఇంపార్టెంట్ షిప్లోకి. యాంకర్ని ఫోర్కాస్టిల్ డెక్ దగ్గర అయితే ఉంటుంది. విండ్లెస్ మిషన్ ద్వారా ఇదైతే పనిచేస్తుంది. నెక్స్ట్ పార్ట్స్ ఏంటంటే సేఫ్టీ అండి. షిప్లోని జాయిన్ అయ్యి మెయింటైన్ చేసుకుంటూ అన్నాళ్ళు ఉండాలంటే కంపల్సరీ సేఫ్టీ అయితే మెయింటైన్ చేయాలి. సేఫ్టీ ఎక్విప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ షిప్కి. షిప్లోని సేఫ్టీ చాలా ముఖ్యమండి. అందుకే ప్రతి షిప్లో కూడా లైఫ్ బోట్స్ ఉంటాయి, లైఫ్ రాఫ్ట్స్ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ ఉంటాయి, ఫైర్ ఎగ్జిక్యూటర్స్ ఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ అలారమ్స్, తర్వాత CO2, ఇవన్నీ కూడా సేఫ్టీకి సంబంధించినవి. సో క్రూ సభ్యులు కూడా రెగ్యులర్గా సేఫ్టీ డ్రిల్స్ అయితే చేయాలి. ఫైర్ డ్రిల్ ఉంటుంది, అబండెన్స్ షిప్ డ్రిల్ ఉంటుంది, మ్యాన్ ఓవర్బోర్డ్ డ్రిల్ ఉంటుంది. ఇలాంటివి చాలా రకాల డ్రిల్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ ఎక్విప్మెంట్ మనం కరెక్ట్గా యూజ్ చేయడం కూడా తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ కూడా సేఫ్టీ డ్రిల్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. అదేంటంటే సేఫ్టీ ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకుంటేనే అత్యవసర సమయాల్లో మనం ప్రాణాలను మనం అయితే కాపాడుకోగలం. సో ఫ్రెండ్స్, ఈ ఒక షిప్లోని ఇన్ని ప్రధాన భాగాలు ఉన్నాయి కదండి, హల్ నుండి బ్రిడ్జ్ వరకు కూడా. ఈ వీడియోలోని మీకు షిప్లో ఏ పార్ట్ అయితే బాగా నచ్చిందో దానికి ఒక కామెంట్ అయితే పెట్టండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏమైనా చేయాలనుకున్నా సరే, సజెషన్ ఇవ్వాలనుకున్నా సరే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చెంట్ నేవీలో ఎడ్యుకేషన్ వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకుని వస్తాం. సముద్ర ప్రపంచం గురించి ఇంకా చాలానే తెలుసుకుందాం. అలాగే వింతలు కూడా ఉన్నాయి, చాలా మంచి మంచి టాపిక్స్ అయితే ఉన్నాయి ఈ మర్చెంట్ నేవీ ఫీల్డ్లోని. సో ఫ్రెండ్స్, అవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై హింద్.